50,00,000 డబ్బు ఆస్తి కలిసొస్తుందంటే, ఎవరైనా అన్యోన్యంగా ఉన్న దంపతులు విడాకులు తీసుకుంటారా? కథ ఏంటో చూద్దాం రండి. డబ్బెవరికిచ్చేదు ఈ సినిమా అప్పట్లో 80స్‌లో రాజేంద్ర ప్రసాద్, సీత, సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు, శరత్ బాబు వీళ్ళందరూ కలిపి నూతన్ ప్రసాద్ అందరూ కలిపి నటించారు. స్టోరీ విషయానికొస్తే సుత్తి వీరభద్రరావు దగ్గర బాగా డబ్బులుంటాయి. ముగ్గురు కూతుళ్ళు, ఒక కొడుకు. ఒక కూతురు సీత, ఇంకో ఇద్దరు కూతుర్ల భర్తలు శరత్ బాబు, చంద్రమోహన్. అంటే శరత్ బాబు, చంద్రమోహన్, రాజేంద్ర ప్రసాద్ అల్లుళ్ళు. ఇంకొక కొడుకు ఉంటారు. కొడుకు ఎక్కువగా సినిమాలో కనపడ్డు. తర్వాత చూద్దాం. సినిమా స్టార్ట్ చేసేసరికి రాజేంద్ర ప్రసాద్ ఉదయం న్యూస్ పేపర్లో వర్క్ చేస్తూ ఉంటాడు.